మీ స్థానం నుంచి పైకెత్తండి, మైక్ వస్తుంది, నుంచుంటే మావాడు వచ్చి మైక్ ఇస్తాడు. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ. అవునమ్మా, 2014లో వృద్ధులకి ఉండే పెన్షన్ 200 రూపాయలు, 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా అమ్మా వికలాంగుల్ని పెన్షనే కాదు తల్లి, కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి. 2016 చట్టం ఉంది వికలాంగులకి, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నేను చెప్పే కదా తల్లి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి, నాకు వదిలేసి. నేను ఓడిపోయా కదా, 2019లో ఓడిపోయా కదా. తోపుడు బండ్లు ఇచ్చానా? ఊర్లో వచ్చింది కదా. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా. తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి, ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి. మళ్ళా నేను ఆర్కేలాగా నటన రాదు తల్లి, లేంటి బాలబాబుకి పోటీ పడి ఉన్నవాడిని. నేను అదే హామీ ఇచ్చా కదా, అది కూడా చెప్పా కదా. తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా? ఇప్పటికే అన్ని చెప్పా తల్లి, మనోళ్ళు మీకు చెప్తారు వివరంగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా చెల్లమ్మా బామ్మ ఒక్క నిమిషం చెప్పండి. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది, ఓ బాబు అయితే చాలా సీరియస్ గా ఉంది. దాన్ని కూడా కొంచెం ఖండించాలి. ఖండిస్తాం కాదు, ట్రాఫిక్ పెరిగింది, కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు. అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి. అప్పటి వరకైనా మరి స్పీడ్ బ్రేకర్లు అన్ని వేయాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జనం. అది మీరు ఎమ్మెల్యే గారిని అడగాలమ్మా. ఇప్పుడు ఆమె ఇస్తున్నారు కదా, మీరు ఏదో చేస్తారనే కదా. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను 2 నెలలు ఎట్టేస్తా తల్లి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, నా చుట్టే ఉన్నారు తల్లి. అరే ఎవరు బండి చెక్ చేయట్లే, నా బండి ఇప్పుడు 2 సార్లు చెక్ చేస్తారు. ఆయనకి ఏం దొరుకుతుంది పాప, ఆ బండిలో ఏముంటుంది చెప్పి, ఒక టీ డబ్బా ఉంటుంది, టీ తాగుతారు, టీ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. 2 సార్లు ఆపారు ఇప్పటికి నన్ను. ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా, ఇక్కడున్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా, కానీ నన్ను 2 సార్లు ఆపారు తల్లి. అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయాలి, నేను చేస్తాను. నాకు ఉద్దేశం. థ్యాంక్ యూ. తిరిగి ఇప్పిస్తా అన్నారు, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఆల్రెడీ మా సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు చెప్పారు తల్లి, దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది. దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. తొందరలోనే తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా వైఖరి స్పష్టంగా వెల్లడిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. ఇంటింటికి ఇస్తున్నారు, వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది. ఇంటింటికే కాదు, అసలు పింఛన్ కూడా ఎవరని చెప్పుకున్నారు, ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే సరే, ఇదొక భాగం. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చునేవాడిని. ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటుంటే, అసలు ఇల్లు వేసుకుని ఉన్న వాళ్ళకి హక్కు ఉంది, ఇంటి పన్ను కడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళని నటువటి మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ ఇస్తామని చాలా మమ్మల్ని అరాచకం పెట్టారు. మా వాళ్ళు అంటే మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళకు చెప్పేది ఏంటంటే, మీరు కంపల్సరిగా పట్టాలు ఇవ్వటం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే వీళ్ళందరి తరఫున నేను కూడా, ఈ ప్రజలందరి తరఫున నేను కూడా పనిచేస్తాను. మళ్ళీ 5 సార్లు కాదు, ఇంకా 10 సంవత్సరాలు నేను బతికున్నంత వరకు ప్రజల తరఫున పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. అంటే 82 నుంచి, అంటే 83 నుంచి 2014 వరకు పెన్షన్ 200 రూపాయలు. అంటే అన్నగారు ఉన్నప్పుడు 35 రూపాయలు, బాబు గారు ఉన్నప్పుడు అది 175 రూపాయలు పెరిగింది. తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ 200 రూపాయలు తీసుకొచ్చాం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో
1000 రూపాయలు చేశారు. అంటే ఎన్నిసార్లు పెంచారు? 5 రెట్లు. 5 రెట్లు పెంచారు. 1000 చేశారు. ఆనాడు మేము హామీ ఇవ్వలేదు 2000 చేస్తామని. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు చేస్తామని హామీ లేనే లేదు. అయినా కూడా 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఒక పూటంత పడుతుంది. 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ మా బాబు గారిలో ఒక లోటు ఉంది. తల్లి చేసిన మంచి పని పాప అని చెప్పుకోడతారు. అని చెప్పుకోడు. రోడ్లు వేసాం ప్రజలు తెలుసు కదా బా అంటాడు. పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బా అంటాడు. మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్? ఎందుకు మీకు డౌట్ తాతయ్య? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఆ డౌట్ వద్దు. రెండోది శ్మశాన వాటిక మీరు అడిగారు. శ్మశానాలను కూడా ఒక్క నిమిషం నేను చెప్తున్నా. అరే ఒకే ఒక 6 నిమిషాలు కష్టపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏదో ఒక చేయాలి ఒక తప్పనతో పనిచేశాడు ఆయన. 6 నిమిషాలు ప్రజల గురించి ఆలోచించారు. సో తప్పనిసరిగా ప్రహరీ గోడ కూడా కట్టించాలి. ఆ బాధ్యతను తీసుకుందాం. అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవ్వవు స్వామి, నేను చూసుకుంటాను. ఇంకేమన్నా మాట్లాడతాను? బామ్మ బాధ అవుతున్నారు. 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? నమస్కారం. ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది కానీ యువకుడిని, ఇంకా ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని మంచి పనులు చేసేదానికి వచ్చే తల్లి మీరు నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. 5350 ఓట్లతో ఓడిపోయే తల్లి. దాని పక్కన ఒక 0 పెట్టాలి. అంటే 53,500 ఓట్లతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరందరూ అనుకోవచ్చు అంత మెజారిటీ ఎందుకు అబ్బా అని. అమ్మా, ఓటమి తర్వాత అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నా, మీకే తెలుసు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు, నాకన్నా బాగా మీకే తెలుసు. ఏనాడు మా తల్లి బయటికి రాలా, రాజకీయాలు దూరంగా ఉండేది. కానీ బాబు గారు పడిన ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు మా తల్లి కూడా రోడెక్కింది. పోరాడతానని వచ్చింది తల్లి. అందుకే తల్లి మంచి మెజారిటీతో 53,500 ఓట్లతో మెజారిటీతో నన్ను ఆశీర్వదించండి, దీవించండి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో అహర్నిశలు దెబ్బలాడి మీకు పనులు చేస్తా. మంత్రులందరినీ మన ప్రాంతాన్ని తీసుకొచ్చి భారతదేశంలో 4,000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి దాన్ని తల్లి, సుమారుగా 4,000 ఎమ్మెల్యే స్థానాలు. వాళ్ళందరూ రేపు అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే మంగళగిరి పేరు వింపడే విధంగా నేను అభివృద్ధి సంక్షేమం చేస్తానని ఈ సభాముఖంగా మేము అందరికి హామీ ఇస్తున్నాం. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. ఈరోజు తల్లి మంచి మనసుతో నేను తోపుడు బండ్లు ఇస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు తల్లి. మా తోపుడు బండ్ల ద్వారా కనీసం రోజుకి ఒక 300 రూపాయలు ఆదాయం పెరుగుతుంది రోజుకి. అక్కడితో నేను ఆగట్లే, ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తున్నా. చేనేత సోదరులకి వీవర్స్ అలా పెట్టారు తల్లి. కొత్త కొత్త చీరలు డిజైన్లు నేర్పిస్తున్నాం. అంటే వాళ్ళ ఆదాయం 3 రెట్లు పెంచాలి. అంటే చేసే వాళ్ళని ఎగతాళి చేస్తారు తల్లి. వాళ్ళందరూ ఎవరు చేయనోళ్ళు. నేను తోపుడు బండ్లు ఇచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి అరాకొర వాళ్ళు ఇచ్చారు తల్లి. చూడండి పరిస్థితి. అందుకే అమ్మా, ఎట్లయితే మీకు పనిచేశానో దానికి రెట్టింపు పనిచేస్తాను. ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దా. పేదరికం లేని మంగళగిరి అయ్యే వరకు నేను కష్టపడతానని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ గట్ట వాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.